బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి బైబిల్లో ఒక మాట ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి లూకాసు వార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. పుట్టినరోజు నాదే, ప్రసంగం నాదే. అయితే నేను ప్రసంగం చేస్తే బాగుంటుంది. యేసయ్య మాట్లాడాలని ప్రార్థన చేద్దాం రండి. ప్రభునందు నా ప్రియులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వక వందనాలు. మీ అత్యాసక్తిని బట్టి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మీరందరూ నాకు ప్రభువునందు ప్రియులు, దేవుని యందు నాకు ఇష్టమైన వారు. నిజంగా మీ హృదయంలో కూడా నా పట్ల ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయని నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఇంతగా ఈరోజు కూడి వచ్చారు. మరి సెలవు దొరికిందని వచ్చారో, లేకపోతే ఈరోజు శాలెమ్మన్న ఆత్మీయ పుట్టినరోజు అని వచ్చారో ఏంటి? ఈరోజు మీరు రాక గల కారణం ఎగ్గొడతారే లెక్క ప్రకారం. ఎందుకు వచ్చారండి? ఆత్మీయ పుట్టినరోజు అని వచ్చారా? అందుకే వచ్చామన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తాలి, వాళ్ళు సెలవు దొరికిందని వచ్చి ఉంటారు. లేదా అందరూ నన్ను అభినందిద్దామని వచ్చి ఉండొచ్చు, విషెస్ తెలియజేద్దామని. ఓకే, హ్యాపీ బర్త్డే టు మీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మీ బదులు నాకు నేనే చెప్పుకున్నా, అయిపోయింది. లూకాసు వార్తలో మనం చదివిన ఈ వచనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడని వచనం. భూమి మీద ప్రతి మనుషుని పుట్టుక వెనక దేవుడు ఆశించినది ఏమిటో ఇక్కడ రాయబడి ఉంది. ఒక బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చిన మాటే కాదు, దాని వెనక మన అందరి బ్రతుకులు కూడా ఉన్నాయి. వాటి వెనక కూడా దేవుడు ఆశించేది అదే అని మనం మర్చిపోకూడదు. దేవుడు మనం పుట్టినందువల్ల అనేకులు సంతోషించాలని ఆశపడి మనల్ని భూమి మీద పుట్టించాడు. అసలు నన్ను ఎందుకు పుట్టించావు యేసయ్యా అని నువ్వు దేవుడిని అడుగు. ఆడపిల్లగా పుట్టించావు ఎందుకు అని, మగబిడ్డగా పుట్టించావు ఎందుకని, నువ్వు ఇంకొక టైపులో ఉన్నా ఇలా ఎందుకు పుట్టించావని, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడిని అడుగు, నువ్వు ఎందుకు పుట్టించావు నన్ను అని. దేవుడు నీకు కొన్ని సమాధానాలు ఇస్తాడు. వాటిలో ఒకటి, నీ జన్మ వలన అనేకులు సంతోషించున్నట్లు నేను నిన్ను పుట్టించాను కుమారుడా, కుమారి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అనేకుల సంగతి అట్లా పెట్టి ముందు నేను సంతోషించాలి, నా సంతోషం కోసం నిన్ను నిర్మించాను అంటాడు. నేను ప్రేమ చూపుటకు పిల్లలు కావాలి, నా ప్రేమను వాళ్ళకు పంచుకోవాలి, నా ప్రేమను పిల్లలకు పంచుట ద్వారా నాకు సంతోషం కలిగిద్ది, అలాగే పిల్లల ప్రేమ పొందుట ద్వారా కూడా నాకు సంతోషం కలిగిద్ది. మొత్తం మీద నేను సంతోషించడం కోసం, నా సంతోషం కోసం నేను మిమ్మల్ని నిర్మించుకున్నాను. నీ సంతోషమేనా? నా సంతోషమే కాదు, మీ జన్మ వల్ల ఇతరులు కూడా సంతోషం పొందాలి. కొంతమంది జన్మలు అనేక మంది దుఃఖానికి కారణమవుతాయి. కొంతమంది జన్మలు అనేక మంది సంతోషానికి కారణమవుతాయి. కొంతమంది జన్మలు కొందరి సంతోషానికే కారణమవుతాయి. కొంతమంది జన్మలు కేవలం వారి సంతోషానికే కారణం, వారి సంతోషానికే పరిమితం అవుతాయి. కారణం కాదు, పరిమితం అవుతాయి. న్యాయం ఏంటంటే, మనల్ని దేవుడు పుట్టించింది మొదట ఆయన సంతోషానికి, రెండవది అనేకుల సంతోషానికి మన జన్మ. ఈ మాట ఎవరికోళ్ళు రాసి పెట్టుకోవాలి. నేనంటూ ఉనికిలోకి వచ్చాను అంటే, నన్నంటూ దేవుడు భూమి మీదకి పుట్టించాడు అంటే, నా జన్మ వెనక దేవుడు సంతోషం కలిగి ఉన్నాడు, సంతోషం వెతుకుతున్నాడు. కాబట్టి నా సృష్టికర్తను సంతోషపెట్టుట అనే బాధ్యత
నేను కలిగి ఉన్నాను అనేది రాసుకోవాలి నువ్వు. రెండవది, నాతో పాటు సహసృష్టిగా చేయబడిన నా సహోదరులను కూడా సంతోషపెట్టే విషయంలో నా జన్మ ఉన్నది. టోటల్గా అనేకుల సంతోషార్థమై నేను నిర్మించబడ్డాను. ఆయన సంతోషమను జనాల సంతోషం, ఇక మన సంతోషమేం లేదా అంటే, ఎప్పుడైతే మనం సృష్టికర్త సంతోషాన్ని వెతుకుతామో, ఆయన చెప్పినట్లే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని సాటివాడి సంతోషాన్ని వెతుకుతామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మనం సంతోషపెడితే ఆ సంతోషాన్ని పొందుకోవటమే కాదు, మరి ముఖ్యంగా మరి శ్రేష్టముగా ఆయన తనను ప్రేమించే వారి సంతోషాన్ని నిరంతరం కాంక్షిస్తాడు. అంటే ఏమన్నా అర్థమైందా? ఆయన సంతోషాన్ని వెతికే మన సంతోషాన్ని ఆయన కోరుకుంటాడండి పొద్దుగూకులో. ఇంకేం కావాలి నీకు? దేవుడే నీ సంతోషాన్ని కోరుతున్నప్పుడు ఇంకేంది నీకు? ఎందుకని కోరుతున్నాడు దేవుడు నీ సంతోషాన్ని? అంటే నువ్వు నీ సృష్టికర్త సంతోషాన్ని వెతుకుతున్నావు కాబట్టి, నువ్వు ఆయన ఆనంద పెట్టాలని నిరంతరం ఆలోచిస్తున్నావు కాబట్టి. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. మనం ప్రేమించే వ్యక్తుల సంతోషాన్ని నిరంతరం మనం కోరతాం, అవునా? ఈరోజు కొంతమంది వాగ్దానాలు తీసుకొచ్చారు, కొంతమంది కేకులు ఆర్డర్ చేశారు. ఎందుకు? శాలెమన్న సంతోషం కోసం ఈ ఏర్పాటు చేశారు. ఎందుకు? అనేక మంది విషెస్ తెలియజేశారు, అనేక మంది ఫొటోస్ పెట్టారు. ఎందుకు? ఇవి చూసినప్పుడు అన్న సంతోషిస్తాడు, అన్న సంతోషం కోసం. మనం ప్రేమించే వాళ్ళ సంతోషాన్ని వెతుకుతాం, వాళ్ళు ఆనందపడాలని అన్నీ చేయడానికి ఇష్టపడతాం, అవునా కాదా? స్తోత్రం చెప్పండి. అలాగే మరి మనుషులంగా మనం ప్రేమించే వాళ్ళ సంతోషాన్ని వెతికినప్పుడు మరి మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పింది. ఒకసారి చూడండి. దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అది విషయం. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మనం ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనకు సంతోషం కలిగే కార్యాలు చాలా మన జీవితంలో వచ్చేటట్టు చేస్తున్నాడు ఆయన. ఏది? మనం శత్రువులమై ఉండగానే మనం ఆయనకి రివర్స్లో ఉండగానే మనల్ని ప్రేమించి మనకు సంతోషం కలిగించే ఘట్టాలు ఎన్నో మన జీవితంలో వచ్చేటట్టు చేశాడు ఆయన. శత్రువులమై ఉన్నప్పుడే మన సంతోషాన్ని వెతికాడు అంటే, ఇప్పుడు ఆయన సేవకులమై ఆయన ప్రేమించేవారమై ఆయన వైపు తిరిగినప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. సమస్తము కూడా మన సంతోషానికే సమకూర్చి జరిగించును కదా. సందేహం ఎలా? డౌట్ ఎలా? దేవునికి స్తోత్రం. ఏమంటారండి? మనం ఆయన్ని ప్రేమించి ఆయన తట్టు తిరిగి ఆయన సంతోషాన్ని వెతుకుతుంటే ఇంకా మురిసిపోడు? మనం ఆ లేకి వ్యవహారంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి మనల్ని సంతోషపెట్టడానికి చూశాడే. ఆ లేకిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ లేకిని గడిగేసుకొని ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి ఆయన రెక్కల కిందికి వచ్చి సచ్చినా బతికినా ఆయన సంతోషమే, ఆయన ఇష్ట ప్రకారమే బతకాలి, ఆయన చిత్తమే చేయాలి అని ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన సంతోషాన్ని నిరంతరం మనం కోరుకుంటున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. అందుకే చెప్పాడు ఏమనంటే, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడు. 16వ వచనం చూడు. ప్రతి విషయమునందును చాలిక 16వ వచనం చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. తెస్సలోనిక మొదటి పత్రిక 5:16. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు. మర్యాదగా చెప్తున్నా, సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఏంటి ప్రభా వార్నింగ్ ఇస్తున్నావా? అవును, మీరు సంతోషంగా ఉండటం నాకు కావాలి, సంతోషంగా ఉండకపోతే మామూలుగా ఉండదు అన్నట్టు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే
ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? మనం ఎల్లప్పుడూ ఆయన సంతోషాన్ని వెతుకుతాం కాబట్టి. అదే న్యాయం, అదే మనం సృష్టించబడటానికి కారణం. మన సంతోషాలు మనం వెతుక్కోవటం కాదు, ఆయన సంతోషాన్ని వెతకటం. మనకి చక్కని మాదిరి దైవత్రిత్వమే. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. తండ్రి చిత్తమే, తండ్రి ఇష్టమే, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, అంతా తండ్రిదే అని ఈయనేమో ఆయన్ని మయంపరుస్తాడు, ఆయన సంతోషపెట్టడానికి చూస్తాడు. కుమారుడు ఎవరో ఆయన, ఎవరో ఆ కుమారుడు ఎవరో. సౌండ్ పెంచండి, ఎందుకు సుస్ అంటున్నారు? యేసయ్య కుమారుడు. అంతా తండ్రి చిత్తమే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఆయన చిత్తమే నెరవేరాలి, ఆయన ఇష్టమే జరగాలి, ఆయన సంతోషమే అంటాడు ఈయన. మరి ఆయన ఏమంటాడు? అన్ని నామముల కంటే నా కుమారుడి నామం పైనామం అంటాడు. కుమారుడేమో తండ్రిని మయంపరుస్తుంటే, తండ్రి ఏమో తనను మరుగు చేసుకుని కుమారుడిని పైకెత్తుతాడు. ఒకరినొకరు మహిమపరుచుకుంటూ, ఒకరినొకరు సంతోషపెట్టుకుంటూ ఉండేటువంటి విషయమే దైవత్రిత్వంలో జరిగేది. ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మని కనపరుస్తారు, పరిశుద్ధాత్ముడేమో ఇద్దరిని కనపరుస్తాడు. దైవత్రిత్వంలో పరస్పరం ఒకరి సంతోషాన్ని ఒకరు వెతుకుట, ఒకరినొకరు మహిమపరచుట అనేది కనపడిద్ది. ఒకరి మీద ఒకరు అతిశయపడటం కనపడదు, ఒకరినొకడు తిట్టుకోవడం కనపడదు, అది ఇంకో త్రిత్వంలో కనపడిద్దిలే. ఒకడి మీద ఒకడు యుద్ధాలు చేసుకోవటం, ఒకడి మీద ఒకడు కొట్టుకోవటం, నేను గొప్ప అంటే నేను గొప్ప అని విర్రవేగటం అనేది ఇంకొక త్రిత్వంలో కనపడిద్ది. అది నేను గతంలో ఫాలో అయిన త్రిత్వంలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను విశ్వసిస్తున్న ఈ త్రిత్వంలో పరస్పర ప్రేమానురాగాలు, ఒకరినొకరు సంతోషపెట్టుట, ఒకరినొకరు ఘనపరచుట అనేవి ఉన్నాయి. ఈరోజు ఒక కీలకమైన మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సరే, దేవుడు మనల్ని సంతోషపెట్టాడా లేదన్నది పక్కన పెడదాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పని చేసి తీరతాడులే కానీ ఆయన, అయితే ఆ సెక్షనే పక్కన పెడదాం. అసలు మనం ఎందుకు పుట్టామన్న ఒక మాట తీసుకుందాం ఈవేళ. నేను ఎందుకు పుట్టా? నా సంతోషం కోసం నేను పుట్టానా, లేకపోతే నేను ఎవరిని సంతోషపెట్టడానికి పుట్టాను? ఎవరి కోసం నేను నిర్మించబడ్డాను అంటే, లేఖనం చెప్తున్నది సృష్టికర్తను సంతోషపెట్టుట అనేది మొదటిది, అనేకుల సంతోషము కోసము నువ్వు పుట్టావన్నది రెండవది. యోహాను గూర్చి దూత ఏమన్నాడు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అంతేకాదు, కన్న తండ్రివైన నీకు కూడా సంతోషమును మహా ఆనందమును కలుగును. కన్న తండ్రిగా నీ కుమారుడైన యోహానును బట్టి నీకు సంతోషము మహా ఆనందం కలిగిద్ది జకర్యా. అంతేకాదు, నీకు దేవుడు ఇవ్వబోయే ఆ కొడుకు ద్వారా అనేక మంది సంతోషిస్తారయా. అనేక మంది సంతోషానికి ఒక అద్భుతమైన పాత్రగా వాడబడుతున్నాడు. నీ ద్వారా పుట్టేవాడు తన సంతోషాన్ని వెతికేవాడు కాదు, తనను పంపిన వాని సంతోషాన్ని వెతికేవాడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనవాడై తండ్రుల హృదయం పిల్లల తట్టునకును, పిల్లల హృదయం తండ్రుల తట్టునకు తిప్పుతాడు. ప్రభువు రావడానికి మార్గం సరళపరుస్తాడు. దేవుడు నియమించిన ఒక దూతయా నీ కడుపున పడుతున్నాడు. బా, ఎంత శుభకరమైన వార్త. మనకి 2 జన్మలు ప్రియులారా. ఒకటి తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ, రెండవది దేవుని వాక్యమును అక్షయ బీజం వల్ల జన్మించినటువంటి జన్మ, క్రొత్త జన్మ. అది బాప్తిస్మం ద్వారా పొందిన జన్మ. తల్లి గర్భంలో జన్మించిన జన్మ ద్వారా మనకి వాస్తవం అర్థం కాలేదు, ఏదో బతికేసాం అలాగా. కానీ రెండవ జన్మ, క్రొత్త జన్మ అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాడు. ఇప్పుడు మన జన్మ సార్థకత ఎలా చేసుకోవాలో మనకు తెలియపరచబడింది. దాని నెరవేర్పు కోసమే ఇప్పుడు నిరంతరం మనం కృషి చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. ఎందుకు మనం జన్మించాం అనే పాఠం క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు నాకు అర్థం కాలేదు, కానీ కడగబడిన తర్వాత నాకు అర్థమైంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అవును కదా, నేను క్రీస్తులో
క్రొత్తగా జన్మించిన రోజు. నిజంగా ఈ జన్మ లేకపోతే, ఒక్క జన్మతోనే నేను ఆగిపోయినట్టయితే, తల్లి గర్భాన పుట్టిన ఆ జన్మతో ఆగిపోయినట్టయితే పాపిగానే తెచ్చేవాడిని, నరకానికి పోయేవాడిని. కానీ ఈ రెండవ జన్మ అనుభవం ద్వారా నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసున్నయ్యా. ఇంతవరకు సంతోషమే. మరి ఇంతవరకేనా, లేకపోతే ఇంకా నా జన్మ వెనక ఏమన్నా కారణం ఉందా? నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళటం అంతవరకేనా, లేకపోతే ఇంకా నేను పుట్టడం వల్ల ఏమన్నా ఉందా అంటే, నా సృష్టికర్త సంతోషము, అనేకుల సంతోషము నేను నెరవేర్చాలి. అది నా జన్మ వెనక దేవుని ఉద్దేశం. ప్రియులారా, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 సృష్టికర్త, నంబర్ 2 కన్నవాళ్ళు, నంబర్ 3 పొరుగువారు అనేకులు. ఈ ముగ్గురి యొక్క సంతోషాన్ని మనం వెతకాలి. అదే జన్మ, అదే జీవితం, అదే సార్థకత. ఈ 3 సంతోషాలు వెతకకుండా బతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. ఈ 3 సంతోషాలు వెతకకుండా బతికేస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సృష్టికర్తను పట్టించుకోరు, కన్నవాళ్ళని పట్టించుకోరు, ఇరుగు పొరుగుల సమాజ స్థితిని పట్టించుకోరు. అవునా కాదా? ఈ 3 పట్టించుకోకుండా తమ సంతోషాన్ని వెతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారని నేను అన్నాను. ఇది నిజమా కాదా? నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కదిలించండి. థ్యాంక్ యూ. లైన్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నాలే. ఈ 3 సంతోషాలు పట్టించుకోవట్లా. ఎవడు ఎట్ట సస్తే నాకెందుకు, సృష్టికర్తతో నాకెందుకు, పక్కోడితో నాకెందుకు, కన్నోళ్ళతో నాకెందుకు. కన్నారు, వాళ్ళ బాధ్యత పెంచారు, పెద్ద చేశారు. కన్నప్పుడు చేరా అయింది అంతవరకే. ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే మనకెందుకు అని అన్నిటిని వదిలేసి బతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారని నేను అన్న మాట అబద్ధం కాదు, నగ్న సత్యం, పచ్చి నిజం. ఎందుకు? వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలా. వాళ్ళ జన్మ కారణం వాళ్ళకి తెలియలే. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు చస్తున్నారో తెలియదు. ఈ 3 విషయాలు ఎరగని వ్యక్తులను బైబిల్ ఏముందో తెలుసా? వివేక శూన్యములకు మృగములు అంది. వివేకము లేని మృగాలు అంది అండి. తల్లులు, మృగానికి కూడా తెలియదు అది ఎందుకు పుట్టిందో. అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు, ఎందుకు చస్తుందో తెలియదు, ఎందుకు చంపబడుతుందో తెలీదు. దాని జన్మ కారణం దానికి తెలియదు మృగానికి. మరి ఇప్పుడు ఎవరి సంతోషాన్ని పట్టించుకోకుండా తన కోసం తానే బతుకుతున్న వాడికి ఆ మృగానికి తేడా అయింది. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, కొద్దిగా చేతులు కలపండి, కొంచెం పెళ్లి చూపులు చూడవాకండి, సరిగ్గా చూడండి, మొఖాల్లోకి చూడండి. అయిందా? ఎక్కడొచ్చాగా? ఏమో పక్కన వాళ్ళని పలకరించమన్నానండి. పలకరించారా? ఎవరైనా నిద్రపోతుంటే లేపారా? ఎందుకు పుట్టానో తెలియకుండా, ఎవరి సంతోషాన్ని వెతకకుండా తన సంతోషం కోసమే తను బతుకుతున్న మనిషి జంతువుతో సమానం. ఎవరితో సమానం? జంతువుతో సమానం. జంతువుకి తెలియదు అది ఎందుకు పుట్టిందో, ఎందుకు బతుకుతుందో, ఎందుకు తింటుందో, ఎందుకు తిరుగుతుందో, ఎందుకు చస్తుందో దానికి తెలియదు. అలాగే తన కోసం తానే బతుకుతున్న మనిషి బతుకు కూడా ఆ జంతువుతో సమానమే. ఒకప్పుడు మనం అట్టివారిమై ఉంటిమి, అయితే దేవుడు మన మనోనేత్రాలు వెలిగించి, ఒరే అందుకు కాదురా నీ బ్రతుకు ఇందుకు, అమ్మా అందుకు కాదే తల్లి నీ బ్రతుకు ఇందుకు అని చెప్పినప్పుడు ధన్యులమయ్యాం. ఈరోజు మీ అందరికి కూడా
మీ పుట్టుక వెనక దేవుని యొక్క ఆలోచన ఏంటో అది మీరు తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తున్నా మీకు. వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండకూడదు మనం. వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండకూడదు. ఈ మాటని మనం సార్థకం చేసుకోవాలి. బాప్తిస్మమిచ్చు యోహానుకే దేవుడా మన దేవుడు, నీకు నాకు కూడా దేవుడు. ఏమయ్యా, బాప్తిస్మమిచ్చు యోహాను గురించి అంత మాట అనిపించావు. దూత ద్వారా అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు, కన్న తండ్రి అయిన నువ్వు కూడా సంతోషపడి మహా ఆనందం పొందుతా ఉన్నావు. ఆ భాగ్యం యోహానుకు ఒక్కడికైనా మాకు లేదా? మాకు కావాలి ప్రభువా, లేకపోతే ఈ జన్మకు అర్థం ఏంటి తండ్రి? కాబట్టి మేము కూడా నీ సంతోషాన్ని వెతికేవారమై ఉంటాము, మమ్మల్ని కూడా అనుగ్రహించవయ్యా అని అడగాలి. రైట్. ఇప్పుడు 3 సంగతులు. మొట్టమొదటిది, సృష్టికర్త సంతోషాన్ని మనం వెతకాలి అంటే అసలు దేన్ని బట్టి ఆయన సంతోషపడతాడనేది నేను స్టార్టింగ్లో వేసుకున్న పరిశీలన, చూసుకున్న పరిశీలన, చేసిన అన్వేషణ, వేసుకున్న ప్రశ్న. నేను నూతన జన్మ ఎత్తాను, బాగుంది, నరకం తప్పించుకున్నాను, పరలోక రాజ్య వారసుని అయ్యాను, ఇంతవరకేనా లేకపోతే ఇంకోటేనా? లేదు. నన్ను క్రొత్త జన్మ అనుభవంలో కన్నవానికి సంతోషం కలిగించాలి. రైట్. నా సృష్టికర్త సంతోషాన్ని నేను వెతకాలి. ఏం చేస్తే ఆయన సంతోషపడతాడన్న ప్రశ్న వేసుకున్నా. ప్రభు సంతోషించే విషయాల్లో మొట్టమొదటిది, మనం విశ్వాస పాత్రులమై ఉండుట బట్టి ఆయన సంతోషపడువాడై ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము గలవాడు అంటే దేవునికి ఇష్టం, వాడిని బట్టి దేవుడు సంతోషపడతాడు. సో దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలంటే పాయింట్ నెంబర్ 1, మనం విశ్వాసాన్ని కలిగిన వారమై బ్రతుకంతా గడపాలి. జీవితకాలం అంతటిలో విశ్వాసరహిత జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. జీవితం అంతటిలో విశ్వాస సహితమైనటువంటి భక్తిని చేయాలి. అలాంటి బ్రతుకును కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 ఇచ్చిన సాక్ష్యం అదే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో మన జీవితకాలం అంతట్లో కూడా విశ్వాసము గలవారమై, ఎవని యందు? దేవుని యందు విశ్వాసము గలవారమై మనం ఉన్న ఎడల మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. విశ్వాసం అనగానే విశ్వాసం అంతా ఒక్కటి కాదండి. విశ్వాసం రకాలుంది. విశ్వాసం రకాలుందండి. మొట్టమొదటిది కృపావరాల్లో ఒకటి విశ్వాసం. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే 9 కృపావరాల్లో విశ్వాసం అనేది ఒక వరం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసము అనే వరము ద్వారా అందరికీ ప్రయోజనం కలిగిద్దట. మనలో విశ్వాసం అనే వరము కానీ ఉన్నట్టయితే మన విశ్వాసాన్ని బట్టి దేవుని మహిమకు అలాగే సమాజ ప్రయోజనానికి గొప్ప కార్యాలకు పూనుకుంటామట. ఫలితంగా అందరికీ ప్రయోజనం కలిగిద్దట. ఉదాహరణకి ఇప్పుడు రాజాపేటలో పెద్ద మీటింగ్ పెట్టాం మనం. స్తోత్రం. అవునా? అంత పెద్ద మీటింగ్ పెట్టడానికి ఒక్కడి విశ్వాసం ప్రాముఖ్యంగా దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. ఎవరు ఆ ఒకడో? ఎవరండి? వెంకట సుబ్బయ్య కాదు, వీడేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? ఇదిగో ఇతడే. వీళ్ళలో ఉన్న ఆ విశ్వాసం అదేమన్నా పెద్ద సిటీయా? అదేమన్నా పెద్ద సిటీ అండి? సిటీ మొత్తం ప్రచారం చేస్తే వాళ్ళే రావడానికి? అదొక మారుమూల గ్రామం. ఆ గ్రామం కూడా దాటి పోవాలా ఆ మీటింగ్ గ్రౌండ్కి. స్టార్టింగ్లో కొంతమంది అనుమానం వెళ్ళిపుచ్చారు. అన్న ఇక్కడ మీటింగ్స్ పెడితే బాగుంటుంది, అంత దూరం అంటే జనం వస్తారో రారో కష్టమైద్దని. నేనన్నా నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు నేను 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ల దూరం పోయి వెతికా. అక్కడికి పంపుతాడు దేవుడు ఆత్మలని. 6 కిలోమీటర్లకు పంపడు. ఇప్పుడు 160 కిలోమీటర్లు అయినా సరే వెతికానండి. 160 కిలోమీటర్లు 6 కిలోమీటర్లకు పంపడు.
మరి నిశ్చయంగా పంపును, నాకు డౌట్ లేదు, నేను పోయి పూనుకుంటున్నానని ముందు పోయి ఒక కట్టె నిలబెట్టి జెండా కట్టి జయహో అని ఎబినేజరే అని ఒక పాట ఎత్తుకొని జెండా నాటి వచ్చా. దేవునికి స్తోత్రం. ఒకని విశ్వాసము అందరికీ ప్రయోజనకరమైంది. చూడండి, ఆఖరి కొట్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ప్రయోజనకరమైంది. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో మనం ఒక పనికి పూనుకున్నప్పుడు, అదే విశ్వాసం అనే వరం మనలో పనిచేసినప్పుడు, దేవుని మహిమార్థమై సాహసోపేతమైన కార్యాల్లో పూనుకుంటే అది అందరికీ ప్రయోజనమైంది. అందుకే కృపావరాల్లో ఒకటిగా ఇవ్వబడిన విశ్వాసము వల్ల సంఘమునకు అందరికీ ప్రయోజనమట. ఆ విశ్వాసం అక్కడ దానికి పనిచేసిద్ది. మళ్ళీ అన్ని విశ్వాసాలు కాదు, ఈ విశ్వాసం ఇందుకే పనిచేసిద్ది. వినండి బాగా. అసలు విశ్వాసంలో ఎన్ని 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 విషయాలు ఉన్నాయో చూసుకుందాం. విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడని చెప్పా. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని పోస్ట్ మార్టం చేద్దాం, ఎన్ని భాగాలు ఉందో చూద్దాం. నంబర్ 1, కృపా వరములలో ఒకటైన విశ్వాసము. ఈ విశ్వాసం వల్ల ఇప్పుడు పూనుకొని చేశాం, 3 ఏళ్ళుగా చేశాం కదా, 2021, 22, 23, 24, ఇప్పుడు 3 ఏళ్ళు అద్భుతంగా దేవుడు జరిగించి ఎంతోమందిని ఈ 3 ఏళ్లలో వేలాది మందిని రక్షణలో నడిపించాడు ఆయన. అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి కృపనిచ్చాడు. అన్యజనులు సువార్త వినడానికి కృపనిచ్చాడు. సువార్త విన్న అన్యజనులకు ప్రయోజనమేగా. ఆత్మీయతలో దిగజారిన వాళ్ళు ఉపవాసాల్లో తిరిగి బలం పొందుకున్నందున వారికి ప్రయోజనమేగా. ఆ రోజు సువార్త తెలుసుకొని మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళకి ప్రయోజనమేగా. ఇంతమంది ప్రయోజనానికి ఎవరి విశ్వాసం తోడ్పడింది? అదిగో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. ఇంతమందికి ప్రయోజనం కలగడానికి ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసం ఆధారమైంది, అవసరమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు వాళ్ళు అంటారు, నీ విశ్వాసమేనా, మరి మాకు లేదా, మా విశ్వాసం కాదంటే. నేను ఒక్కడిని సర్దుకున్నాను అనుకో, అప్పుడు మీరేం చేస్తారు? మీలో ఎంత విశ్వాసం ఉన్నా నేను సాహసం చేయలేదనుకో, లేదు, అవకాశం లేదు. అవునా? అబ్బాయి కష్టం, అబ్బాయి అక్కడికి రారు, అబ్బాయి లాభం లేదు, అబ్బాయి అబ్బో మంచి పెద్ద పని అబ్బాయి కష్టం అని నేను అన్నాను అనుకో, సరేలే అన్నయ్య అంటారు. ఏంది వచ్చేది రాంది అనేది నా చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. నేను విశ్వాసంతో పని మొదలు పెడతాను, ఆ దేవుడే కార్యం చేస్తాడు. ఆ స్టెప్ తీసుకున్నప్పుడు నా దేవుడు సంతోషపడి ఉంటాడా లేదా? సంతోషపడి ఉంటాడా లేదా? అది ఆ సాహసోపేతమైన కార్యాలకు పూనుకోవడానికి విశ్వాసం అనే వరం పనిచేసింది. ఇప్పుడు ఆ వరం మనలో పనిచేస్తే అది ఎంతమందికి ప్రయోజనంగా మారిందో చూడు. అవునా? ఏందండి మీకు అర్థమవుతుందా లేదా? మరి ఇట్ట కూడా అంటలేదేంది? అట్లా స్పందించండి, దండం పెడతాను. అసలు ఇక్కడ నా పుట్టినరోజు ఇవాళ. కృపా వరములలో ఒకటైన విశ్వాసం, దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. విశ్వాసం అనగానే ఒకటి కాదు, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది దానిలో. మళ్ళీ ఇప్పుడు 2వ టైప్ విశ్వాసం చెప్తా. ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం. అది గలతీ పత్రిక 5:22లోంచి చదివితే ఉంటుంది చూడండి. పెన్నుంటే రాసుకోండి, సందర్భం వచ్చింది అందుకే చెబుతున్నా. గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. అద్దుగో సాత్వికము, ఆశా నిగ్రహం అన్న దాంట్లో చూడు, ప్రేమ ఒకటి, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. ఎన్నోదండి విశ్వాసం? 7. చూసారా? 7వది విశ్వాసం. 7వ సంఖ్య సంపూర్ణ సంఖ్య. ఖచ్చితంగా విశ్వాసాన్ని 7లో పెట్టాడు చూడు. ఈ విశ్వాసం ఏంటి అంటే, దీన్ని బట్టి కూడా దేవుడు సంతోషపడతాడు. ఈ విశ్వాసం ప్రత్యేకత ఏంటంటే, అసాధారణ పరిస్థితులలో సైతం
అననుకూల పరిస్థితులలో సైతం మనలో ఉండి పరిశుద్ధాత్ముడు వ్యక్తం చేసేటువంటి విశ్వాసమే ఈ విశ్వాసం. సహజంగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కనపరిచే విశ్వాసం వేరు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. విశ్వసించడానికి అసలు అవకాశమే లేనట్లు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, కొద్ది గొప్ప కొంచెం ఒక 10% అవకాశం ఉంది సార్ ఆమె గర్భవతి కావడానికి, 90% లేదు సార్ అంటే 10% అన్న ఛాన్స్ ఉంది కదా, దేవుడి యందు విశ్వాసం ఉంచుదామని కొంతమంది విశ్వాసం వ్యక్తపరుస్తారు. 100కి 100% ఉండదు, కానీ ఉంటే 100కి 150% ఈమెకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, అసలు ఆ సెక్షనే ఈమెకి లేదు అన్నప్పుడు విశ్వాసం ఉంచుతారు చూడు. దాన్ని ఏమంటారంటే నిరీక్షణకు అసలు ఆధారము లేనప్పుడు నమ్ముట. దేవునికి స్తోత్రం. ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మేది కాదు, పూర్తి రివర్స్లో ఉన్నప్పుడు సైతం దేవుని నమ్మేటువంటి విశ్వాసమే పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే విశ్వాసము. అది మనలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే విశ్వాసం. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నిర్ధారణ చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ మనలో కానీ ఉన్నట్టయితే ఆయన వ్యక్తపరిచే వ్యక్తతలే ఈ 9. అర్థమైందా? ఇంట్లో నిప్పు ఉంది అంటే బయటికి పొగొచ్చినట్టు. స్తోత్రం. ఈ చెట్టు మామిడి చెట్టే అంటే మామిడికాయలు కాసినట్టు. మనలో పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఉంటే మనకు కాసే కాయలే ఈ 9. అర్థమైందా? ఇది కమలాకాయ లేదా నారింజకాయ అంటే దాన్ని ఓపెన్ చేస్తే 9 భాగాలు 11 భాగాలు ఉంటాయి. అట్లాగా మనలో దేవుని ఆత్మ అనే ఫలం ఉంటే, ఆత్మ అనేవాడు మనలో ఉంటే వ్యక్తమయ్యేటువంటి 9 విధములైన భాగములే, ఆ వ్యక్తతలే, ఆ ఫలమే ఈ 9. దేవుని ఆత్మను తన యందు కలిగి ఉన్నవాడు ప్రేమ కలిగిన వాడై ఉంటాడు. ఏ ప్రేమ? జంతువు మీద చూపించే ప్రేమ కాదు, తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ కాదు. ఇవన్నీ సాధారణ ప్రేమలు. అన్న తమ్ముడి మీద చూపించే ప్రేమ, అక్క చెల్లి మీద చూపించే ప్రేమ, భార్య భర్త మీద, భర్త భార్య మీద చూపించే ప్రేమలు ఇవి కాదు. పరిశుద్ధాత్మ మూలంగా మనలో నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమ అసాధారణ ప్రేమ. అంటే ఏంటో తెలుసా? అగాపే అంటే శత్రువుని కూడా ప్రేమించేటువంటి ప్రేమ. కీడు చేసిన వాడి మేలును కోరే ప్రేమ, నష్టపుచ్చిన వాడికి లాభాన్ని చేకూర్చాలనుకునే ప్రేమ. ఇది యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ. ఆత్మ మనలో ఉంటే ఆ ప్రేమ మనలో వ్యక్తమైద్ది. ఆత్మ మనలో ఉంటే సంతోషం అన్నాడు. పరిశుద్ధాత్మ తన యందు కలిగి ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరుగుతున్నావంటే దేవుని ఆత్మ నీలో ఉన్నాడో లేదో డౌట్ పడాలి. నీకు మంచి చేసిన వాళ్ళనే ప్రేమించి నీకు కొంచెం ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు సహజ ప్రేమనే కలిగి ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మ మూలమైన ప్రేమ నీలో లేదు. పరిశుద్ధాత్మ మూలమైన ప్రేమ నీలో ఉంటే నీకు నష్టం కలిగించిన వాడిని సైతం పోనీలేబ్బా వాడికి తెలుసు అంటావని వాడిని కూడా ప్రేమిస్తావు. మామూలు విషయం కాదు అది. మనకు నష్టం చేసినోడు మన కంటికి కనపడితే ఎట్టుంటుంది? ఇంకన్నా వాళ్ళు అనిపిస్తుంటుంది. కానీ అదే దేవుని ఆత్మ మూలంగా ప్రేమ నీలో ఉందనుకో, అట్లాంటి లక్షణం రాదు. మనం చూసినప్పుడు జాలి కలుగుతుంటుంది, ప్రేమ కలుగుతుంటుంది. ఏ తిక్కలోడు, వాడు తెలిసా పని చేశాడా? పానీలేదు సోదరుడు, తిక్కలోడు తెలియదు. వాడికి ఏదన్నా మేలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు సంతోషంగా చేస్తాడు. ఎవరికి? వాడికా? వాడు మామూలుడు కాదు. వాడు నాకు ఎంత చేస్తే నేను బల్లే పని అనడం. చేద్దాం. మరి నీకు ఇంత అన్యాయం చేశాడు కదా, వాడు అన్యాయం చేశాడని నేను కూడా వాడికి అన్యాయం చేసేదా?
అది దేవుని ప్రేమ ఇద్దా? దేవుని ప్రేమ అంటే ఏంటి? అన్యాయం చేసిన వాడికి కూడా మేలు చేయటమే నా యేసయ్య ప్రేమ. ఇలాగా అననుకూల పరిస్థితుల్లో అసాధారణంగా ఉంటుందండి. అందరికీ ఉన్నట్టు ఉండదు, స్పెషల్. ఇక అందులో చెప్పినటువంటి 9 అంతే. ప్రేమ, శత్రువుని కూడా ప్రేమి. సంతోషం, కొంతమంది పరిస్థితులు బాగున్నప్పుడు ఇగిలిత్తా తిరుగుతారు, కలకలకల్లాడిపోతుంటాయి మొఖాలు. కొద్దిగా పరిస్థితులు రివర్స్ అయినాయి అనుకో, ఏడుపు మొహం వేసుకొని తిరుగుతారు. కానీ దేవుని పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్నవాడు సంతోషం ఎలా ఉంటుందంటే, ఎనీ టైం ఒకటే ఫీలింగ్. ఎనీ టైం ఏంటిది? ఎనీ టైం ఒకటే ఫీలింగ్ అంటే ఏడుపు కొట్టి మొహం వేసుకొని తిరగటం కాదు, ఎప్పుడు హ్యాపీయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా సరే. కారు చీకటిలో కన్నీరు తుడిచెను, మరణ పడకలు ఊపిరి పోసెను, మా తోడు నీడై నిలిచి నడిచెను, శత్రుపీఠమున విందు చేసెను యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. ఏంద్రా ఈ మైక్ ఏమైనా తేడా పడిందా? తీసి ఇంకో మైక్ అన్నీరా. లాగడానికి అవకాశం దొరికింది. దేవునికి స్తోత్రం. ఏమంటే మీరు లైన్లో ఉన్నారా? చెప్పమంటారా? ప్రార్థన చేయమంటారా? ఎంతమంది లైన్లో ఉన్నారండి హ్యాపీగా? ఓకేనా? చెప్పేదా? ఇబ్బంది ఏం కాదు కదా? సంతోషం కూడా అంతే ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. అప్పులు అయినా హ్యాపీయే, అప్పులు తీరినా హ్యాపీయే. అప్పులు తీరితే అనడం, అప్పులు వస్తేనేమో అనడం. అప్పు అయినా స్తోత్రం, అప్పు తీరినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, హల్లెలూయా. ఎప్పుడు హ్యాపీయే. పాస్ అయినా హ్యాపీయే, ఫెయిల్ అయినా అది. పిల్లలు పాస్ అయినా హ్యాపీయే, పిల్లలు ఫెయిల్ అయినా హ్యాపీ. పిల్లలు కూడా సంతోషపడతాయి. పోతే పోయింది, బాధపడవాకండి రా, ఏందంటే జీవితం పోయింది అయింది, మళ్ళీ రాద్దు కానిలే కానీ అంతేనంటావు నాన్న, అంతేరా. ఏంది మరి దానికోసం దిగులు వేసుకొని గందరగోళం అయితే ఉన్న మళ్ళీ పాస్ అవుతావు ఏంది? మళ్ళీ పేపర్ ఏం మారి వచ్చిద్దా? మారి రాదుగా, అయిపోయింది. కష్టపడ్డావు, నీ వంతు నువ్వు పాపం వర్కౌట్ కాలే, చేసేది ఏముంది? అదంతా దేవుని కృప. నీ వంతు అయితే నువ్వు కష్టపడి చదవటం నేను చూసా. పాపం నీ వంతు నువ్వు కష్టపడ్డావు, వదిలేసే. దాని గురించి కృంగిపోతాయరా? అది పోతే ఇక లైఫే పోయిందా ఏంది? లోకంలో జల్లనోడు దేవుళ్ళు జల్లుతాడు. అవసరమైతే దేవుడు వాడుకుంటాడు, దేవుడు హెచ్చిస్తాడు నిన్ను. ఏంది దాన్ని కృంగిపోతావు ఏంది, ఏడుస్తావు ఏంది, దిగులు పడతావు ఏందిగా? మనం దేవుని ఆత్మ సంబంధులు రా, హ్యాపీగా ఉండాలి అంతే. కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు బిర్యానీ వండిస్తాడు ఫాదర్ ఇంట్లో. ఫెయిల్ అయినప్పుడు ఏ ఫాదర్ అయినా వండిస్తాడా? అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఈజీగా చెప్పాలంటే అది జోక్గా, నిజంగా అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఆత్మ లోపల ఉంటే ఎల్లప్పుడూ సంతోషం. పాస్ను బట్టి స్తోత్రం, ఫెయిల్ని బట్టి కూడా అది. ఇప్పుడు కొంతమంది తండ్రులు గుర్తొచ్చిదారు, రే నేను తిట్టానే పాపం అండి అనవసరంగాని. మరి అదేగా దేబ్రే మొహం. నేను చెప్పేటప్పుడు వినవు నువ్వు, విన్నట్టే మొహం పెడతావు, ఏడో ఉంటావు, చెప్పినప్పుడు వినవు. ఆడు ఫెయిల్ అయ్యాడు, రే నువ్వు ఫెయిల్ అయిన సందర్భంగా ఈరోజు పార్టీ రా, ఇంట్లో ఫంక్షన్ రా, బిర్యానీ వండు. వాడు ఎట్లుంటాడే? వాడికి సత్తాను పోతానంటాడా? నువ్వు కష్టపడి చదివావు బేటా, మిస్ అయింది ఏంది, పోతే పోయింది ఏంది,
లైఫే పోయిందా ఇంద్రా? దేవుడు ఏదో ఒక విధంగా నీ కృపనిస్తాడు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, భయపడద్దు. అట్లా ప్రేమ అసాధారణంగా ఉంటుంది, సంతోషం కూడా రివర్స్లో ఉంటుంది. సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. ఏమండి? దీర్ఘశాంతం. ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు. ఇట్లా ఇప్పుడు పర్సనాలిటీలో ఈ అబ్బాయి ఎక్కువ, నేను ఎక్కువ? నేనేగా. ఇప్పుడు మా ఇద్దరికి కొట్లాట అయిందను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ అబ్బాయి నాకెళ్ళి చూసి కొడుతును కానీ దీర్ఘశాంతంతో ఉంటున్నాను అంటే నడిచిద్దా? ఎందుకు? ఆయనకంటే బలంగా ఉన్నాను నేను, నన్ను కొట్టలేడు. కొట్టకపోక ఏం వంక పెడుతున్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాను. అవునా? కానీ దీర్ఘశాంతంగా ఉన్నానని ఆయన అంటే నడవదు, ఎందుకంటే ఆయన కొట్టలేడు. కానీ నేను కొట్టగలను, ఎందుకంటే ఎక్కువ బలం కలిగి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. నేను నిజంగా ఆయన ఎందుకు కొడతాను, ఆయన నన్నే కొడతాడులే, కానీ మాట వరకు చెబుతున్నాను. పర్సనాలిటీ ప్రకారం చెబుతున్నాను. ఆయనకంటే నేను బలవంతుడనై ఉన్నాను, ఆయన నన్ను గల్దించుకున్నాడు. ఒక్క దెబ్బలో కొట్టగలను, ఆయన కొట్టకుండా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇది పరసంబంధమైన దీర్ఘశాంతం. అర్థమైందా? కొట్టలేక దీర్ఘశాంతం అంటాం కాదు, కొట్టగలిగే శక్తి ఉండి కొట్టకుండా తను తమాయించుకుంటాడు చూడు, దీర్ఘశాంతుడు వాడు. తొందరపడి కోపపడకుండా, ఆత్రపడి ఆవేశపడకుండా. ఒక్కొక్కడు భార్య మీద ఊరికి ఎగబడుతుంటాడు, ఏ అని దూకుతూ ఉంటాడు, ఎందుకు? తిరిగి కొట్టదు కాబట్టి. అదే కరాటే బ్లాక్ బెల్ట్ అనుకో, ఏ అంటే పగిలిపోద్ది ఎక్కడెక్కడ. దేవునికి స్తోత్రం. భార్య కొట్టదు కదండి పాపం, కొడితే కొట్టదు, తిడితే తిట్టదు, లోబడి ఉంటుంది. అందుకని తెగ సాగించుకుంటుంటాడు ఒక్కొక్కడు. అదే గొప్పతనం. భార్యను కొట్టగలిగి ఆమెని అణచగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తి పొరపాటు పడితే తొందరపడి దెబ్బ కొట్టకుండా, మాట అనకుండా దీర్ఘశాంతంతో తమాయించుకుంటాడు చూడు, అది పరిశుద్ధాత్మ సంబంధి లక్షణం. దేవుడు అలా ఉన్నాడండి. మరి దేవుడికి దీర్ఘశాంతం లేకపోతే ఎప్పుడో పీస్ అయిపోదు. మనం సామాన్యంగా కోపపడడు. అబ్బో ఇప్పుడు ఇవన్నీ వర్ణించాలంటే చాలా టైం పట్టిద్దిలే, కానీ విశ్వాసం కూడా అలా ఉంటుంది. ఇక మిగిలినవన్నీ అంతే రివర్స్లో వేసుకోండి మీరు. ప్రేమ అంతే ఉంటుంది, సంతోషం అంతే ఉంటుంది, సమాధానం అంతే ఉంటుంది, దీర్ఘశాంతం అంతే ఉంటుంది, దయాళుత్వం అంతే ఉంటుంది, విశ్వాసం కూడా అంతే ఉంటుంది. విశ్వాసం ఎట్లుంటుంది తెలుసా? అసలు అమ్మో సాధ్యం కాదు, ఏ అవకాశం లేదు అన్నప్పుడు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు. హడ్సన్ టేలర్ అనే దైవజనుడు అనుకుంటాను. హడ్సన్ టేలర్ అనే దైవజనుడు ఒక ఓడలో ఉంటాడు. ఆయన ఎక్కిన ఓడ సముద్రంలో ఎఫెక్ట్ అయ్యిద్ది. అది గాలి లేని కారణం చేత దిశ మారిపోయింది. అది గాలి ఉంటే తెరచాపలు ఇస్తే ఆ తెరచాపలను బట్టి ఒక దరికి లాక్కొని పోయిద్ది. కానీ వాళ్ళు ఒక డేంజర్ జోన్లోకి వెళ్తారు. అక్కడ నరమాంస భక్షకులు ఉండే దీవికెళ్ళి వెళ్తుంది ఆ ఓడ. వాళ్ళు అదుపు తప్పిద్ది. ఇప్పుడు ఆ దీవికి వెళ్లకుండా వాళ్ళు తప్పించుకోవాలంటే అర్జెంటుగా గాలి కావాలి. గాలి ఓడలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేయాలో. కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఓడలో హడ్సన్ టేలర్ ఉన్నాడన్న సంగతి తెలిసిద్ది. అంటే ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, సేవకుడు ఉన్నాడని తెలిసిద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తారు. విశ్వాసులు ఉంటారు ఆ ఓడలో. వాళ్ళు వెళ్తారు ఆయన దగ్గరికి. అయ్యా ఇట్లా మన ఓడ ఇప్పుడు ప్రమాదంలో పడింది, దీనికి ఇప్పుడు గాలి అవసరం. గాలి వస్తే మనం తెరచాపలు దించామంటే ఆ దీవికి పోకుండా, ఆ నరమాంస భక్షకుల చేతిలో పడకుండా మనం తప్పించుకునే ఛాన్స్ ఉందని వాళ్ళు మాట్లాడతారు. ఆయన అంటాడు, మరి నేను చెప్పినట్టు చేస్తే నేను ప్రార్థన చేస్తా అంటాడు. చెప్పండి అయ్యా చేద్దామంటారు. నన్ను నవ్వుకోకూడదు, మరి మీరు హాస్యం చేయకూడదు అంటాడు.
ఏం హాస్యం సార్, ఏం కాదు, మీరు చెప్పండి సార్, చేస్తా ఉంటా. తెరచాపలు దించండి, నేను ప్రార్థన చేస్తా అంటాడు. గాలి ఉంటే తెరచాపలు దించితే అర్థం ఉంది, కానీ గాలి లేకుండా ఎందుకు? అదొక చాకిరీ. సార్ మీరు ఏదన్నా ప్రార్థన చేసి ఏదన్నా గాలి స్టార్ట్ అయితే వాటిని దించితే అర్థం ఉంది, కానీ గాలి స్టార్ట్ కాకుండా తెరచాపలు దించి మళ్ళీ వాటిని ఎత్తి కట్టుకోవడం మామూలు చాకిరీ కాదు సార్. కొంచెం ఆలోచించండి. అంటే విశ్వాసం నాకుంది, గాలి వచ్చిద్ది, మీరు విశ్వాసంతో దించితే నేను చేస్తా అంటాడు. మీకు డౌట్ లేకుండా ఇదిగో మోకాళ్ళు వేస్తున్నా, మీరు అది దించండి అంటాడు. అప్పుడు తెరచాపలు దించుతారు. గాలి ఉండదు, తెరచాపలు దించుతారు. ఆయన మోకాళ్ళ మీద ఉంటాడు. కాసేపటి తర్వాత పరిగెత్తుకుంటూ వస్తారు ఆయన దగ్గరికి, వచ్చి లేపుతారు ప్రార్థనలో ఉంచి. అయ్యా అయ్యా ఇక చాలు లేండి అంటాడు. ఎందుకు? ఆయన ఎప్పుడైతే మోకాళ్ళు ఉన్నాడో, ఆయన తెరచాపలు దించారో ప్రచండమైన గాలి స్టార్ట్ అయింది. కొంతమందిని నమ్మరు. ఇలాంటి కార్యాలు ఎన్నో చూశాను, నా జీవితంలో కూడా చూశాను నేను దేవునిలో. ఆయన జీవితంలో కాదు, నా ప్రాక్టికల్ లైఫ్లో నేను కొన్ని అనుభవించాను. ఎచ్చులు కాదు, నిజం చెబుతున్నా. సోదరుడు ఒక్కొక్కడు నమ్మడు, నన్నేం చేయమంట? నిజం. ఆయన మోకాళ్ళు వేసాడు, వాళ్ళు తెరచాపలు దించారు, మోకాళ్ళ మీద ప్రార్థన స్టార్ట్ చేశాడు. విపరీతమైన గాలి స్టార్ట్ అయింది, ఒక దరికి నెట్టింది కూడా పడవని. అటు పోకుండా పక్కకు నెట్టేసింది, ఓడని నెట్టేసింది. ఇంకా తోలిందంటే ఇంకొక వెళ్ళిపోయి రాతి తిన్నెలు గుద్దుకునే అవకాశం ఉంది. అందుకని వచ్చి పడ్డారు. అయ్యా ఇంకా చాలు ఇంకా చాలని. అసాధారణ పరిస్థితులలో సైతం విశ్వసించటమే పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం. అన్నీ అప్పులైపోయినాయి, తీరే దారే లేదు. కానీ ఈయనకు అల్లిస్తే ఏయ్ భయపడద్దు, అన్ని ద్వారాలు మూయబడినా మన కోసం మరో 7 ద్వారాలు తెరవబడే ఉంటాయి. అవి మనకు కనపడవు, దేవునికి కనపడతాయి. 7 ద్వారాలు తెరవబడే ఉంటాయి. తప్పకుండా సహాయం మనకు పంపుతాడు. డోంట్ వరీ అని అంటుంది పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైందా? నిజంగా అర్థమైందా? అనుకూల పరిస్థితుల్లో విశ్వసించేది కాదు, పూర్తిగా డోర్స్ క్లోజ్ అయినప్పుడు కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచేది అసాధారణ విశ్వాసం. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే అలాంటి విశ్వాసం వ్యక్తమైతే, అలాంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? విశ్వాసమును బట్టి. విశ్వాసం ద్వారా సంతోషపడతాడు. కృపను వేడుకుంటే సంతోషపడతాడు. ఏమండి, ఆయన మనం మంచి క్రియలు, సత్క్రియలు చేస్తూ ఉంటే, ఆ క్రియల వల్ల అన్ని జనులు దేవుని మయంపరుస్తూ ఉంటే ఫలితంగా సంతోషపడతాడు. ఇట్లా దేవుడు సంతోషపడే చాలా ఉన్నాయి, మీకు కూడా తెలిసాయి, గతంలో చెప్పా. అందుకని ఆయన చెప్పకుండా విశ్వాసం అని ఒకదాన్ని చెబుతున్నాను. మనం విశ్వసిస్తే సంతోషపడతాడని. ఆ విశ్వాసంలో ఎన్ని భాగాలు ఉందో చెప్పి ముగిస్తా. మొట్టమొదటిది చెప్పాను, కృపావరములలో ఒకటైన విశ్వాసం. ఈ విశ్వాసం అందరికీ ప్రయోజనకారిణి. ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం. ఈ విశ్వాసం అసాధారణ పరిస్థితులలో సైతం దేవుణ్ణి నమ్ముతుంది. భయంకరమైన జబ్బు, ఛాన్స్ లేదు, డాక్టర్లు చెప్పేశారు ఇది తగ్గేది కాదు అని, సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇంకెట్లా అనదు? పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం అనదు. డాక్టర్లు ఇట్లాంటి ఇంకా 100 సర్టిఫికెట్లు ఇచ్చినా నా దేవుడు స్వస్థపరచగలడు, నా పరిస్థితులలో నుంచి నన్ను విడిపించగలడు, నా ప్రతికూలతల్లోంచి నన్ను విడిపించగలడు అని నమ్ముతుంది. ఇది ఆత్మ ఫలములోని ఒక త్వన అయిన విశ్వాసము. 2. మూడో విశ్వాసం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తొందరగా చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిందనియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. స్తోత్రం.
మూడవ విశ్వాసము క్రియతో కూడిన విశ్వాసము. కొంతమంది ఒట్టి విశ్వాసం మాత్రం ఉంటే చాలు, క్రియ అక్కర్లేదు అంటారు. తప్పు. ఒరిజినల్గా మనలో దేవుని యందలి విశ్వాసం ఉన్నట్లయితే ఆ లక్షణాలు కూడా కనపడతాయి అన్నానే, అది క్రియల్లో కనపడిద్ది. ఫస్ట్ విశ్వాసం కృపా వరముల్లో ఒకటైన విశ్వాసం, రెండవది ఆత్మ ఫలములో ఒకటైన, మూడవది క్రియలతో కూడిన విశ్వాసము. ఫస్ట్ విశ్వాసం దాని ద్వారా కృపా వరమైనటువంటి విశ్వాసం ద్వారా అందరికీ మేలు. రెండవది అసాధారణ పరిస్థితుల్లో వ్యక్తపరిచే విశ్వాసం. క్లారిటీ ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? కన్ఫ్యూజ్ ఉందా? మూడవది క్రియలతో కూడిన విశ్వాసం అన్నాను. ఇందాక ఒక మాట చెప్పానే, పందిళ్ళలో పోతే ముసలమ్మ కాలు పట్టుకుంది. ఇప్పుడు నేను విశ్వాసనో కాదో ఆడ తేలిద్ది. నేను నిజంగా దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాడినైతే దేవుని ప్రేమ నాలో క్రియాత్మకం కావాలి. అక్కడ కాలు దులిపేసుకొని వచ్చాననుకో, క్రియలు లేని విశ్వాసం అది మృతము అన్నాడు. చారదీసి ఎత్తుకొని వచ్చాననుకో, క్రియలతో కూడిన విశ్వాసం అది సజీవమైనది. మన విశ్వాసం బతికున్న విశ్వాసమా సచ్చిన విశ్వాసమో ఇట్లాంటి అనుమతించి టెస్ట్ చేసుకుంటాడు ఆ పెద్ద ఆయన. అన్నాయ్ మరి ఏందనుకున్నా అన్నాయ్, పైన కూర్చున్నాడు మామూలుడు కాదు, వీడు ఒట్టి మాట్లాడేనా ఏమైనా వ్యవహారం ఉందని చూస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. పెద్దమ్మా వింటున్నావా? విను. మన విశ్వాసం క్రియలు కలిగిందా క్రియలు లేదో టెస్ట్ చేసుకుంటాడు ఆయన. నిజంగా దేవుని యందలి విశ్వాసం నీలో నిజంగా ఉంటే బాప్తీసం పొందకుండా ఉండవు. దేవుడు చెప్పినవి చెయ్యకుండా ఉండవు. దేవుడు చెప్పినవి చేయకుండా నువ్వు తిరుగుతూ నాకు విశ్వాసం ఉంది అనుకుంటే నిన్ను నువ్వు మోసగించుకున్నట్టే. విశ్వాసం ఉంది కానీ చచ్చిన విశ్వాసం అది. సజీవమైన విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? దేవుడు చెప్పిన క్రియలు చేయుటలో ఆసక్తి కనపరిచిద్ది. సత్క్రియను చేయుటలో ఆసక్తిని కనపరిచిద్ది. మీరు చెప్పండి, కాళ్ళు లేవు ఆమెకి, పెద్ద వయసు, 65 ఏళ్ళు పైన ఉంది. 65 కాదు, ఇంకా 68 ఏళ్ళు ఉంటాయి అనుకుంటున్నా ఇంచుమించు. చావుని వెతుకుతూ వచ్చింది. ఇప్పుడు కాలదండ వస్తే మీరు ఒప్పుకుంటారా? మీ కళ్ళ ముందు ఆమె వచ్చి అయ్యా 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 నాకు దిక్కులేని దాన్ని అయ్యా అయ్యా నన్ను ఆదరించయ్యా అంటే భలే పనేలా ఉండమో అని కాళ్ళు దులిపి వచ్చాను అనుకో మీ కళ్ళ ముందు, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక మొక్క చెప్పండి. బా అన్న ఎంత గొప్ప పని చేశాడు నిజంగా, ఇది విశ్వాసం అంటే అంటారా? అరే మీరే ఒప్పుకోరు. స్తోత్రం. ఏమనిపించిద్ది చెప్పండి? ఏందని అడుగుతారు? సొన్నం కొట్టిన బెల్లం కొట్టిన రాయిలాగా. చెప్పండి, మీకేమనిపించిద్ది? ఏమనిపించదా? ఏమనిపించిద్ది? అరే రే 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 దీనురాలు అయ్యా అని అడిగితే కాలదని వచ్చాడు, కనీసం 2 మొక్కలు నిదానంగా చెప్పినా రాకుండా ఆంధ్రం తోసేసి వచ్చాడే శాలేమన్నా అనిపించిద్ది కదా. అప్పుడు తర్వాత ఇక్కడ కూర్చొని నేను చెబుతుంటే, ప్రియులారా మనము ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతుంటే చూశాం. ప్రియులారా మనం త్యాగబుద్ధి కలిగి ఉండాలంటే మామూలుగా కాదు. భక్తుడు అబ్బాయి, అరే మీరే ఒప్పుకోకపోతే, మీరే సంతోషించకపోతే ఇక ఆయనే సంతోషపడతాడండి? పాయింటేనా? అదే అమాంతం ఆమెను ఎత్తుకొని తెచ్చాను అనుకో, మళ్ళా వారం మీరు వచ్చినప్పుడు ఆమె ఇక్కడ కనపడింది అనుకో, మీరు నా దగ్గరికి వచ్చి అనకపోయినా ఆత్మలో సంతోషిస్తారు. అన్న దాటిపోడు, అన్న కఠినంగా వదిలిపోడు. అన్న అక్కడ బలిపీఠం మీద మాట చెప్పటమే కదా, ఇక్కడ క్రియ కూడా ఉంది. అన్న చెప్పే విశ్వాసం సజీవమైనది. ఈరోజు నేను చేసే ఆ పనిని బట్టి రేపు నువ్వు ఇంకొకళ్ళకి చేయగలుగుతావు, మాదిరి తీసుకొని. స్తోత్రం. కాదంటారా? అది సజీవమైన విశ్వాసం.
చూడండి విశ్వాసులు ఎన్ని రకాలు ఉందో చూడండి. విశ్వాసం అనగానే ఒకటే కాదు, 3 రకాలు చెప్పాను. ఇక 4వ రకం చెప్పి ముగిస్తాను. ఇదేంటంటే మన రక్షణకు ఆధారమైన విశ్వాసం. ఇది అసలు మొట్టమొదటిది, మన రక్షణకు ఆధారమైన విశ్వాసం. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఏదో ఒకటి అవుదువా, రక్షింపబడుదు అని ఉంది రోమాపత్రికలో. తీయండి, ఏడుందో చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము ఆ, 8వ వచనం. చదువు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటును నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదువు. అబ్బా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడలా. ఈ విశ్వాసం ఏంటంటే రక్షణకు ఆధారమైన విశ్వాసం. మళ్ళీ కృపావరాల్లో ఒకటైన విశ్వాసం ఇది కాదు. అర్థమైందా? ఈ విశ్వాసం వేరు. దేనికి ఇది ఎంతకు ఉపయోగపడింది? ఈ విశ్వాసం మన ఆత్మరక్షణకు ఉపయోగపడింది. కొంతమంది ఈ ఒక్క విశ్వాసం కలిగి ఉంటారు, వాళ్ళ ఆత్మకే భద్రత. మరి మిగిలిన విశ్వాసాల సంగతి? అవునా? కాబట్టి మనం 4 విధములైన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. 1, రక్షణ కొరకైన విశ్వాసం. మీరందరూ ఒప్పుకున్నారా లేదా? యేసు ప్రభు అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? యేసు ప్రభు అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? రైట్. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఎంతమంది అంగీకరిస్తున్నారు? నేను 2 చేతులు ఎత్తుతాను, నేను అంగీకరిస్తున్నా. యేసు ప్రభుని దేవుడు మృతులలో నుండి లేపాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆయన సజీవుడని నేను ఒప్పుకుంటున్నా. 2 చేతులు ఎత్తి ఒప్పుకుంటున్నాను నేను. రైట్, మీరందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరందరూ రక్షింపబడిన వారు. ఈ ఒప్పుకోలతో పాటు ఇంకోటి ఏమన్నాను? క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియల్లో మొట్టమొదటిది బాప్తిస్మం, తర్వాత పరిశుద్ధాత్మాభిషేకం, తర్వాత దేవుని ప్రేమతో నిండిన జీవితం, అవునా, పరిశుద్ధత మొదలైన క్రియలన్నీ సాధన చేయాలి. యేసు ప్రభువును ఒప్పుకున్నాను, బాప్తిసం పొందా, నీకు అంతే, ఇక నా క్రియలతో అవసరం లేదంటే పళ్ళు పులుస్తాయి కాదు అని నేను అనలేదు, రాలుతాయని మీరు అనుకుంటే నేనేం చేసేది? దేవునికి స్తోత్రం. క్రియలు కూడా అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును, నాలో నిన్ను కనపరతును. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. దేవునికి మహిమ. మాటలు గాక అందరూ చెప్పండి. కేకలేసేసి నీరసం వచ్చింది ఏడా? చెప్పండి, అందరూ చెప్పండి. మాటలు గాక క్రియ కనపడాలి. కట్టే వస్త్రం దగ్గర నుంచి మాట్లాడే భాష దాకా ప్రతిదీ బ్యాలెన్స్ అవ్వాలి తమ్ముడు. ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా ఊరేగుతా మళ్ళీ యేసునందు విశ్వాసం ఉంచానంటే కాదు. కట్టే బట్ట దగ్గర నుంచి మాట్లాడే మాట దాకా సమస్త క్రియలు చక్కదిద్దబడాలి. అడ్డదిడ్డమైన బతుకుతా యేసునందు విశ్వాసం ఉంచాను, నేను విశ్వాసం ఉంచానంటే కాదు. క్రియ క్రియ క్రియ
యేసుప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనలాగున నీవును పరిశుద్ధంగా జీవించాలి. యేసుప్రభు ప్రేమ గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నువ్వు ఆ ప్రేమనే వ్యక్తపరచాలి. దేవుడు ఎత్తుకుంటాడు, నీలో చూస్తాడు. కొంతమంది వ్యక్తులు నీ ముందుకు పంపించి టెస్ట్ చేస్తాడు. తేలిది, నీ రంగు తేలిది అక్కడే. కొన్ని ప్రతికూలతలు నీ ముందుకు రప్పించి పరిశీలిస్తాడు. ఈ సరుకు మన సరుకేనా లేకపోతే చెత్త సరుకా అని. అందుకే భయం నాకు. ఎక్కడ ఎవరు ముందుకు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ముందు ఇంత దేవుడు అనుమతే, కొంపతీసిన అన్నేమన్నా పరీక్ష చేస్తున్నాడా అని అది ఎత్తుక్కుంటా ముందు. అర్థమైందా? అందుకే చెబుతున్నాను మీ అందరికీ, విశ్వాసం అనేది ఎన్ని భాగాలు ఉందో చూడు. అయితే ఏ భాగంలో చూసినా సరే సంతోషం కలిగించాలి. విశ్వాసం మనం కలిగి ఉండటం దేవునికి సంతోషకరమైన విషయం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఓహో, నేను విశ్వాస విషయమై స్థిరుడుగా ఉండాలి, క్రియలతో కూడిన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. అప్పుడు నా తండ్రి సంతోషపడతాడు. ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు? ఇప్పుడు నేను బాప్తిస్మం పొందాను, క్రియలు చేశాను, సంతోషం. మరి ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు? ఇతరుల ఆత్మలను నేను రక్షణలోకి నడిపిస్తే ప్రజలు సంతోషపడతారు, నా ప్రభు సంతోషపడతాడు. సో ఇప్పుడు ప్రభు సంతోషం కోసం, అలాగే ప్రజల సంతోషం కోసం కూడా నేను పాటుపడాలి. ఎట్ ఏ టైం నాకు జన్మనిచ్చిన వారి సంతోషం, ఆత్మీయంగా నాకు జన్మలో నన్ను రక్షణలోకి నడిపించిన వారి సంతోషం, మొత్తం 4 సంతోషాలు వెతకాలి. ఫస్ట్ సృష్టికర్తది, 2 ఆత్మీయంగా నూతన జన్మ అనుభవంలోకి నడిపించిన ఆత్మీయ నాయకుల సంతోషం, 3 జన్మనిచ్చిన వారి కన్న తల్లిదండ్రుల సంతోషం, 4 సమాజం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అంటే మన పుట్టుక వెనక అనేక మంది సంతోషం ఉండాలి తమ్ముడు. ఫలానోడు పుట్టాడురా అంటే, ఫలానోడు పుట్టాడు జీవించాడురా అంటే ఒక చరిత్ర ఉండాలి నాన్న. అమ్మా వింటున్నావురా తల్లి? ఒక చరిత్ర ఉండాలిరా సచ్చేటప్పటికి. ఎప్పటికీ? సచ్చేటప్పటికి ఒక చరిత్ర ఉండాలిరా. పుట్టాము, మన కోసం మనం బతికాము, అన్నీ అనుభవించాము, సత్యామంటే చరిత్ర ఏముంటుందిరా? అయిపోయింది, ముగిస్తున్నాలే కానీ చెప్పండి, చరిత్ర ఏముంటుంది? అమ్మ పుట్టింది, అప్పనంగా తింది, బాగా కట్టింది, ఊరేగింది, సచ్చిందంటే ఏముంది? కనీసం ఎవరు ఏడుస్తారండి సచ్చిన్నాడు? నేను చెబుతున్నా, నా పుట్టినరోజు నేను వేడుక చేసుకోవాలా? ఇంతవరకు చేసుకోవాలా? అడగండి వాళ్ళని. నేనేమి నిర్ణయించుకున్నా తెలుసా? నా యేసయ్య నన్ను దీవించు, నన్ను బలపరుచు, నీ కొరకు వాడుకో, ఆత్మలను రక్షించడానికి నన్ను వాడుకో. నేను పుట్టానని నేను పండుగ చేసుకోవటం కాదు తండ్రి, నా పుట్టుక దినాన్ని గురించి అనేకులు పండుగ చేసుకోవాలి. మరి మీకు సంతోషమేనా? సంతోషమేనా? శాలేమన్న ఆత్మీయ పుట్టుక ఏడిసేవలే అంటారా? ఏడిసేవలే కాదా? సంతోషమేనా? ఎంతమంది సంతోషం? ఎందుకు సంతోషం? నువ్వు ఆత్మీయంగా రక్షించబడకపోతే, నువ్వు దేవుల్లో పుట్టకపోతే మా అందరి పుట్టుకలు ప్రశ్నార్థకమయ్యాయి. ఈరోజు ఎంతోమంది ఆత్మలు రక్షించబడ్డారు. ప్రపంచం మొత్తం పండగ చేసుకోకపోయినా నా వల్ల ఆత్మీయంగా మేలు పొందిన వాళ్ళు అందరూ పండగ చేసుకుంటారుగా. నా వల్ల ఆత్మీయంగా మేలు పొందిన వాళ్ళు, వర్తమానం విన్నోళ్ళు, ఆ పాట ద్వారానో ఆ మాట ద్వారానో ఆదరించబడ్డవాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న బిడ్డలు విషెస్ చెప్తున్నారే. ఇంకా ఏమంటున్నారో తెలుసా? చాలేమన్నా మా ఆయుష్ కూడా పోసుకొని బతుకు, ఇంతమంది పోసుకొని ఎంతకాలం బతకాలి నేను? వాళ్ళు రాయటం మళ్ళీ ఏం రాస్తున్నారో తెలుసా? మా ఆయుష్ కూడా నీకే. ఎందుకురా తల్లి మీ ఆయుష్ నాకు? నీ ఆయుష్ నీదేనమ్మా, దానిలో నువ్వు కూడా ఫలించురా. ఆ దృష్టి కలిగి ఉండరా తల్లి, తమ్ముడు, ఆ దృష్టి కలిగి ఉండానా?
నేను నా కోసం కాదు, నేను దేవుని కోసం, అనేకుల కోసం. దేవుడి ముందు మోకాళ్ళేసి కూడా అదే అడుగు. ఒకప్పుడు నాకు తెలియక నా స్వార్థానికి బతికా, నా ఆనందానికి బతికా, నా భోగానికి బతికా. ఇప్పుడు అట్లా కాదు, అట్లా కాదు. నీ కోసం బతకాలి, సమాజం కోసం బతకాలి, కుటుంబానికి న్యాయం చేయాలి. అంతేకాదు నన్ను రక్షణలోకి నడిపించిన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని కలిగించాలి. హల్లెలూయా. నా పుట్టుకు కూడా అనేకులకు సంతోషకారణం అయ్యేటట్టు చేయి. కనీసం కొంతమందికైనా, పట్టుమని ఒక 10 మంది అయినా నన్ను బట్టి సంతోషించేటట్టు చేయి యేసయ్యా. లేకపోతే నా పరువు పోయిద్దయ్యా రేపు అక్కడ. కనీసం నన్ను బట్టి ఒక 10 మంది ఆత్మలైనా సంతోషించేటట్టు చేయి యేసయ్యా. 10 మందిని మొదలుపెట్టు, 10 వందలు చేస్తాడు ఆయన. చేయడానికి చెప్తావా? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునోయని. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునోయని. ఎన్నిక లేని వాడు బలమైన జనము అగునోయని. నీ మాటలను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి, వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. ఆరాధన, 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 ఆరాధన. జ్యోతిర్మయుడా, ప్రేమ స్వరూపుడా, సర్వము నెరిగిన నా యేసయ్యా. మహిమాన్వితుడా, మహాగణుడా, సత్యవంతుడా నా యేసయ్యా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. స్తోత్రం. నేను చెప్పిన 4 విధములైన విశ్వాసాన్ని హృదయాంతరంగంలో కలిగి ఉండి, అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి యేసయ్యను సంతోషపెట్టడానికి. ముఖ్యంగా మనం సామాజిక దృష్టి కలిగి ఉన్నప్పుడు ఎక్కువ సంతోషపడతాడు. దీనిలోకి అంత చేయి జాపిచ్చినప్పుడు ఎంత సంతోషపడతాడో. కృంగిన వారిని నువ్వు ఆదరించి లేవనెత్తినప్పుడు ఎంత సంతోషపడతాడో. అనాథలను, ఆ భాగ్యులను ఆదరించినప్పుడు ఎంత సంతోషపడతాడో. దిక్కులేని వారిని, విధవరాండ్రను ఇబ్బందిలో పరామర్శించినప్పుడు ఎంత సంతోషపడతాడో. అమ్మో నా దేవుడికి నచ్చదు ఈ దరిద్ర పని, నేను చేయను. ఇగో అర్థం చేసుకో, ఏం కాదులే, ఏయ్ నా వల్ల కాదు, ఆ దరిద్ర పనులు చేసేవాడిని కాదు నేను, చేసేదాన్ని కాదు నేను అని నువ్వు త్రోసివేసి పాపాన్ని అసహించుకొని ముఖం తిప్పేసుకున్నప్పుడు ఎంత సంతోషపడతాడో. ఒక ఆత్మ రక్షణ కోసం నువ్వు పడే కష్టాలు చూసి ఎంత నవ్వుకుంటాడో. ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు తిప్పలు పడి తిరుగుతూ ఉంటావు చూడు, ఆ వ్యక్తికి ఎట్లనన్నా సువార్త చెప్పడానికి కుస్తీలు పడుతుంటావు చూడు. ఆ కుస్తీలు పడేటప్పుడు నువ్వు సువార్త చెప్పడానికి తిప్పలు పడుతున్నప్పుడు అనేక రకాల అవరోధాలు, అడ్డంకులు వస్తుంటాయి చూడు. నీ పట్టుదల చూస్తుంటాడు ఆయన. ఒక ఆత్మ కోసం ఇంత ఆరాట పడుతుంది, పాపం పిచ్చిదానికి అన్ని అడ్డంకులు వస్తున్నాయి. ఆయన ఏం చేసిద్ది చూద్దామని కనిపెట్టి నవ్వుకుంటాడు. పట్టు వదలకుండా మొండిగా నువ్వు ప్రార్థన చేసి చివరికి ఆత్మ చెక్కకపోయేసరికి ఏడుపు ముఖం వేసుకొని నువ్వు తిరుగుతావు, ఆత్మ రక్షించలేకపోయానని బాధపడుతుంటే అది కూడా చూసి నవ్వుకుంటాడు ఆయన. నేను చెప్పేది ఒట్టి మాటలు కదండి, సంతోషపడతాడు. ఒక ఆత్మ రక్షణార్థమై మనం ఆరాటపడుతున్నప్పుడు, ఒక జీవితాన్ని వెలిగించడం కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఎంత సంతోషమో. నా కుమారుడు నిజంగా వెలిగించబడ్డాడు, నా కుమారి నిజంగా వెలిగించబడింది. అందుకే తన స్వార్థాన్ని ఆలోచించుకోవటల్లా అనేక మంది ఆత్మల రక్షణను నా బిడ్డ ఆలోచిస్తుంది. నా బిడ్డ కళ్ళు నిజంగా వెలిగించబడ్డాయి.
తన మనసు చూడు ఎప్పుడు ఎదుటోళ్ళని రక్షించాలి, ఎదుటోళ్ళకి మేలు చేయాలి, ఎదుటోళ్ళకి అంత ఆహారం పెట్టాలి, ఎదుటోళ్ళకి అట్లా చేయాలి, ఎదుటోళ్ళకి ఇట్లా చేయాలి. పిచ్చోడు తన గురించి ఆలోచించుకోరు. తిన్నామా, తాగామా, ఎలా ఉన్నాం, మన బతుకులేదని ఆలోచించరు. మరి వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా? వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా? చేయుదునా? నిశ్చయముగా నేను వారికి మేలు చేసేదాన్ని, రెండంతలుగా మేలు చేసేదాన్ని. వాళ్ళ భోగాలు పట్టించుకోరు, వాళ్ళ ఆనందాలు పట్టించుకోరు, వాళ్ళ ఉన్నతిని పట్టించుకోరు. ఏ కాడికి ఎదుటోళ్ళు. నా మనసు కదా నా బిడ్డలది, అది నా మనసు కదా. మరి నా పిల్లలు కదా వాళ్ళు. దేవదూతలు అంటారు. అవును తండ్రి, నీ మనసే తండ్రి. ఏ కాడికి ప్రజాక్షేమాన్నే కోరుకుంటూ ఉంటారు. నీ మనసే తండ్రి. నా పిల్లలు దూతలారా, నా పిల్లలు పొండి, సాయం చేయకండి నా బిడ్డకి అంటాడు. నా ప్రభు సంతోషిస్తే అంతే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏ తక్కువ చేస్తాడండి ఆయన. ఒక్కడు సంతోషపడితే చాలు మనల్ని బట్టి. దేనైనా తీసుకొచ్చి మన కాళ్ళ కింద పెడతాడండి. ఏంది, మనం రూపాయి పోగొట్టుకుంటే 100 రూపాయలు తెచ్చారు, 100 పోగొట్టుకుంటే 1000, 10,000 పోగొట్టుకుంటే 1,00,000 పోగొట్టుకుంటే ఆయన నామంలో 10 లక్షలు, 10 లక్షలు పోగొట్టుకుంటే 10 కోట్లు ఇవ్వగల దేవుడు నా దేవుడు.